దేశమంతా అతలాకుతం అయిపోతుంది. మా ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి, మీకు మాకు అంతా పవిత్రంగా ఒక పుణ్యక్షేత్రం. తమిళనాడు అంటే తిరుపతి, తిరుపతి అంటే తమిళనాడు. మీ తమిళన్స్కి బాగా ఇష్టమైన దేవుడు తిరుపతి వెంకన్న. ఇన్ని సంవత్సరాల్లో ఇంత గొప్ప దేవుడికి ప్రపంచం అంతా కూడా ఆయన ఆదరిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూలో రకరకాల వస్తువులు కల్తీ చేసి అపవిత్రం చేశాడు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు 9 రోజులు ఈ నెలలో దీక్షను ప్రకటించి పక్షాలను శుద్ధి చేయాలి. మన దేవుణ్ణి అవమానిస్తున్నారు. ఇది హిందూ దేశం. హిందూ దేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని వీళ్ళు దారి తప్పుతో పెట్టిస్తున్నారు గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం. అలాంటివన్నీ ఉండకుండా ప్రతి రాష్ట్రంలో కూడా హిందుత్వాన్ని గొప్పగా చూసుకోవాలి. మన భారతదేశంలో పుట్టాం, మనందరూ భారతీయులం, మనందరూ హిందువులు. ఒక తల్లి బిడ్డలో ఉండాలి. మత కళ్ళాలు ఉండకూడదు. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన దేశం ప్రపంచం అంతా చూస్తుందని ఈ రోజు పవన్ కళ్యాణ్ దీక్షను పెట్టి దేశం మొత్తం అంతా కూడా పిలిపివ్వడం జరిగింది. ఆ యొక్క ఇదిగానే ఈ రోజు మేము ఆల్రెడీ కాణిపాకంలో కానీ తిరుపతిలో కానీ మిగతా గుళ్ళన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సంచలనం చేస్తుంది. తమిళనాడులో కూడా హిందుత్వం కోసం చెప్పాలి, సనాతన ధర్మం కోసం మీరు అందరూ కలిసి పోరాడాలి. మనం అందరం బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటే దేశాలు కూడా బాగుంటాయని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అది సక్సెస్ఫుల్ చెప్తున్నా కదా. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి హిందూ దేవాలయానికి వెళ్ళి మనం మత కల్లోలు సృష్టించకూడదు. మన దేవుడు మనం కాపాడుకోవాలి. క్రిస్టియన్ దేవుడు క్రిస్టియన్ చూసుకోవాలి, ముస్లిం దేవుడు ముస్లిం చేసుకోవాలి. అందరూ ఒక బాయి బాణదమ్ములు కలిసి ఉండాలి తప్ప ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఇలా మత కల్లాలు మత గొడవలు తెచ్చి ఒక పవిత్రమైన ప్రపంచం 2వ స్థానంలో గొప్ప మన పవిత్ర గుడి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి, దాన్ని అపవిత్రం చేశారు. అక్కడ దోసుకున్నారు, దాన్ని అన్యాయకరంతం చేశారు, ఒక మత కల్లోలు సృష్టించారు. ఒక అద్భుతమైన లడ్డు ప్రపంచం అంతా తిరుపతి లడ్డు అంటే ఎంతో గొప్పగా ఆరాధదాయంగా ఉండే లడ్డూని కల్తీ చేసి అపవిత్రం చేశారు. ఇవన్నీ పక్షాలకు వస్తే పవన్ కళ్యాణ్ గారు నడుము బిగించారు. ప్రజలందరూ కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికైనా చెప్తున్నా, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. రోజాలు పూజారులు అందరూ దొంగలు ఆంధ్ర రాష్ట్రాన్ని దోసుకున్నారు. మీ తమిళనాడులో కూడా కొంచెం దోసుకున్నారు. అలాంటి దొంగలందరూ దించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పొలిమేర తోట తన్ని తరిగితే ఈ రోజు కూటమి ఆడబడింది. దేశంలోని గొప్ప వ్యక్తిని మోడీ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ పరుడు, ఒక నీతిమంతుడు, ఒక గొప్ప వ్యక్తి. ఎప్పటికైనా ఈ దేశానికి నువ్వు గొప్ప నాయకుడు అవుతావు చెప్పిన వ్యక్తి మోడీ గారు. అలాంటి మోడీ గారు ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ గొప్పదని తెలుసుకోవాలి. ఎవరో కూసుకొని కొట్టాలి వేస్ట్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ తల దించుకోరు. తల ఎత్తుకొని ముందు పోరాడుతూ ముందు తీసుకుపోయి మనందరికీ అండగా నించుంటారు పవన్ కళ్యాణ్. ఇది చెప్తాం కదా, ఏదో ఒక రోజు భారతదేశంలో గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు పవన్ కళ్యాణ్ గారు. ధన్యవాదాలు.